మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. శని త్రయోదశి మనకి ఈ సంవత్సరంలో శని త్రయోదశి అనేది 23/3/2024 ఈ శని త్రయోదశి రావడం అనేది జరుగుతోంది. అయితే మనకి ఈ శని త్రయోదశి అనేది మనం చెప్పుకున్నప్పుడు సహజంగా ఎలా ఆలోచిస్తారు? శని యొక్క దోషాలు అంటే శనికి సంబంధించిన పీడ కానీ లేదా శని యొక్క ఆయన ప్రభావం వల్ల బాధింపబడుతున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ శని త్రయోదశి రోజు చేసుకునే పూజలు కానీ జపాలు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి ఎంతో బలాన్ని చేకూర్చడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ శని త్రయోదశి రోజు అసలు ఎవరెవరు ఎలాంటివి చేసుకోవాలి? శని ప్రీతి కోసం సహజంగా శని భగవానుడు ప్రీతి చెందాలి అంటే మనకి సేవా దృక్పథం, సేవాభావము, అలాగే వీడికి ఎక్కువగా శ్రమపడ్డము, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడము, పెద్దల్ని గౌరవించడము, అలాగే వీళ్ళకి ఈ శనికి ధర్మంగా ఉండడం, అంటే అధర్మంగా ఉండడం అనేది శని భగవానుడికి ఇష్టం ఉండదు. కాబట్టి ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపే వాళ్ళకి ఇలాంటి వాళ్ళెవరి జోలికి కూడా శని భగవానుడు రాడు. అయితే ఇక్కడ ఈ శని త్రయోదశి రోజు గోచార రీత్యా శని ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. ఏనాటి శని అనేటప్పటికీ మనకి ఎలా వ్యయంలోను జన్మలోను అలాగే ద్వితీయంలోనూ ఈ యొక్క శని భగవానుడు సంచారం చేస్తున్నప్పుడు దాన్ని ఏనాటి శనిగాను, అలాగే 4వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అంటే మనం ఏదైతే పుట్టామో ఆ పుట్టిన సమయానికి అంటే చంద్రాత్ మనకి అంటే జన్మరాశి నుంచి ఈ యొక్క శని భగవానుడు కానీ చతుర్థంలో కానీ సంచారం చేస్తుంటే దాన్ని మనకి అర్ధాష్టమ శనిగాను, అలాగే 8వ స్థానంలో కానీ సంచారం చేస్తుంటే అష్టమ శనిగాను పరిగణించడం అనేది జరుగుతుంది. అయితే ఈ శని ప్రభావం ఒక్కోసారి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఉద్యోగాలలో ఒడిదుడుకులు, ఇంట్లో గొడవలు, విడిపోవడాలు, లేకపోతే మనశ్శాంతి లేకపోవడం, విద్యార్థులకు చదువు సరిగ్గా లేకపోవడం, అనారోగ్య సమస్యలు, లేకపోతే ఇంట్లో ఏవైనా విలువైన ఆస్తులు అవి ఉంటే అవన్నీ అమ్ముకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కోర్టు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడము, యాక్సిడెంట్స్, ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. అదే మరి ఈ శని త్రయోదశి రోజు అసలు ఎలాంటి పరిహారాలు చేయడం ద్వారా ఈ యొక్క సమస్య నుండి బయటపడవచ్చు అని చూసుకున్నప్పుడు ఈ శని త్రయోదశి రోజు ఉదయాన్నే లేచి ఇక్కడ తలారా స్నానం చేసి మనకి దగ్గరలో గుడి ఏదో ఒకటి ఉంటుంది, ఈ గుడి దగ్గరికి వెళ్ళి అంటే మన ఏదైనా శివాలయమో ఎక్కడో ఉంటుంది, ఆ ఉన్న చోట ఈ నవగ్రహాలు ఉంటాయి, ఈ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క శని భగవానుడికి నల్ల నువ్వుల నూనెతోనూ కూడా అభిషేకం చేసి అక్కడ మనకి ఆ గుళ్ళో ఉన్నాయని చేయిస్తారు. ఆయనకి దాని తర్వాత ఈ నల్లటి వస్త్రాన్ని ఆయనకి సమర్పణ చేసి ఆయనకి సంబంధించిన నువ్వులు నైవేద్యంగా, లేకపోతే నువ్వులు ఉండో ఏదో ఒకటి, లేదా ఏమీ లేకపోతే పళ్ళు, కొబ్బరికాయ ఇలాంటివి నివేదన చేసి ఇంటికి రావడం అనేది ఇది చెప్పడం. ఇలా చేయడం ద్వారా శని త్రయోదశి రోజు శనిచే పీడింపబడుతున్న ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క శని తీవ్రత, శని నుండి వచ్చే ప్రభావం అనేది తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే దీనితో పాటుగా ఈ శని త్రయోదశి రోజు ఇక్కడ హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం, అలాగే సంధ్యా సమయంలో విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం, ఇవన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే శని త్రయోదశి రోజు ఉదయాన్నే ఇక్కడ దగ్గరలో శివాలయం ఉంటే శివాలయంలో ఇక్కడ మీరు ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండడంగా అక్కడ శివాలయంలో మీ పేరు మీద అభిషేకం, రుద్రాభిషేకం కానీ చేయించుకుంటే ఆ రోజు ఇంకా విశేషమైన ఫలితం రావడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే ఈ శని త్రయోదశి రోజు మనం మామూలుగా చెప్పుకున్నప్పుడు ఎవరికైనా ఏదైనా అనాథరణాలయాలకు వెళ్ళి ఏదైనా సేవా కార్యక్రమ భావంతో మనం చేసినా చెప్పినా కనీసం వాళ్ళకి మన స్థాయిని బట్టి వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వడం,
అంటే ఎంతో కొంత ధన రూపంలో కానీ, లేకపోతే ఓ బియ్యం బస్తా వేయడమనో, ఇలా రకరకాలు ఉంటాయి కదా. ఒకరోజు కూరలు పెట్టుకోవడమనో, ఇలాంటివి ఏవి కార్యక్రమాలు చేసినా కూడా ఇక్కడ శని భగవానుడు సంతుష్టి అవ్వడం అనేది జరుగుతుంది. లేదా కొంతకాలంగా ఎవరికైనా పనులు ఆగిపోయి ఉన్నా, చేయలేకపోయినా వాళ్ళందరికీ కూడా నెమ్మదిగా పనులు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఏదైతే ఈ శని భగవానుడు ఉన్నాడో, ఈ శని భగవానుడి యొక్క సంచారం వల్ల కాస్త కొన్ని రాసులు ఇబ్బంది పడ్డము, అలాగే కొన్ని రాసులు వాళ్ళకి కలిసి రావడం అనేది కూడా జరుగుతుంది. అయితే మామూలుగా ఓవరాల్గా రాసుల ప్రకారం చూసుకున్నప్పుడు ఈ శని త్రయోదశి రోజు పర్టికులర్గా మనకి ఎవరు శని భగవానుడి ఆరాధన చేయాలి అనగాని అనుకుంటే మకర, కుంభ, మీనరాశుల వాళ్ళు, అంటే వీళ్ళ ముగ్గురికి కూడా ఏనాటి శని నడుస్తుంది. కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా ఈ శని త్రయోదశి రోజు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే కర్కాటక రాశి అష్టమ శని, వృశ్చిక రాశి అర్ధాష్టమ శని. కాబట్టి ఈ రాశుల వాళ్ళు తప్పకుండా ఈ శని ఆరాధన అనేది చేసుకోవాలి. దీంతో పాటుగా వృషభ రాశి వారికి దశమంలో శని ఉన్నాడు కాబట్టి, అంటే బాధాకారకుడు అవుతాడు కాబట్టి, దశమంలో శని ఉన్నాడు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు కూడా ఈ యొక్క శని త్రయోదశి రోజు ఆ రోజు ఈ యొక్క శని భగవానుడి యొక్క ఆరాధన అనేది తప్పకుండా చేసుకోవడం ద్వారా ఏదైతే ఈ యొక్క ఏనాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, లేకపోతే శని మహర్దశలు, లేకపోతే ఇంకో దశలో శని యొక్క అంతర్దశలు, ఇలాంటివి ఎవరు జరుగుతున్నా కూడా వాళ్ళు మనం ఇందాక చెప్పుకున్న రెమెడీ చేసుకోవడం ద్వారా ఇవన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి తొలగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వచ్చే శని త్రయోదశిని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.